నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను వకీల్. ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం. హిందుస్థానీ ఆవామ్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా దాసరి సువర్ణరాజు గారిని హెచ్ఏఎం పార్టీ వ్యవస్థాపకులు జితిన్ రామ్ మాంఝీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రి గారు మరియు హెచ్ఏఎం పార్టీ జాతీయ అధ్యక్షులు సంతోష్ సుమన్ మాంఝీ, బీహార్ ఐటీ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప పట్టణంలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశం నందు హిందుస్థానీ ఆవామ్ మోర్చా చీఫ్ సెక్రటరీ రాజేష్ పాండే గారు దాసరి సువర్ణరాజు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు. మరియు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం బోనమాల గ్రామానికి చెందిన పేదలకు అండగా ఉన్న షేక్ మహమ్మద్ రఫీ గారిని పార్టీ చీఫ్ సెక్రటరీగా మరియు కడప జిల్లా అధ్యక్షులుగా అస్గర్ వాలీ గారిని నియమించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి కడపకు హిందుస్థానీ ఆవామ్ మోర్చా చీఫ్ జనరల్ సెక్రటరీ రాజేష్ కుమార్ పాండే మరియు మైనారిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమల్దుద్దీన్, సౌత్ జోన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మరియు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. दासरी सुवर्मन राजू जी जिन्होंने ये कार्यक्रम आयोजित किया है, इनकी संस्था है मंडिगा रिजर्वेशन पुराटा समिति, इसी के तहत आज का यह कार्यक्रम आयोजित है और पूरे देश में हमारे नेता का नारा है, हमारे लीडर्स का ये थॉट है। उन्होंने एक नारा दिया है कि भारत के गरीबों एक हो। इसका मतलब होता है कि ना हम लोग किसी जात की राजनीति करते हैं, न किसी धर्म की राजनीति करते हैं। हमारा जो राजनीति है वो गरीबों पर आधारित है और जिस धर्म में ज़्यादा गरीब होंगे हम उनकी ज़्यादा बात करेंगे। हमारा नारा ही है कि भारत के गरीबों एक, हम गरीबों को एक करने चले हैं और उनकी समस्या को समाधान करने चले हैं। हम लोग అందరికీ జై భీమ్. ఈరోజు కడప కింగ్ ప్యాలెస్ నందు హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ సెక్యులర్ పార్టీ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ చీఫ్ సెక్రటరీ రాజేష్ पांडे जी और మైనార్టీ సెల్ నేషనల్ ప్రెసిడెంట్ కుల్దీన్ గారు, అలాగే సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ వినోద్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో అన్ని పార్టీలతో పాటు సమానంగా స్వేచ్ఛ సమానత్వాలు, రాజకీయాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అన్ని కులాలు కూడా సమానత్వంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో జితిన్ రామ్ మాంఝీ సార్ హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకులుగా, మాజీ ముఖ్యమంత్రి, బీహార్గా పనిచేసి నేడు సెంట్రల్ మినిస్టర్గా, యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి జితిన్ రామ్ మాంఝీ గారి పార్టీలోకి మేమందరం కూడా జాయిన్ అవ్వబోతున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలతో పాటు పేద వర్గాలకు చెందిన వ్యక్తులందరినీ కూడా కలిసికట్టుగా సామాజిక సమానత్వం వైపు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోకి తీసుకెళ్తూ భూమి హక్కు కోసం, విద్యా హక్కు కోసం, శ్రమ కోసం, ఉపాధి కోసం, వైద్యం కోసం ఈ నాలుగిట్లో కూడా వెనుకబడినటువంటి కులాలు అన్నిటికి కూడా సమానంగా తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో నేడు యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి జితిన్ రామ్ మాంఝీ గారిని ఆంధ్ర రాష్ట్రంలోకి ఆహ్వానిస్తూ 2-3 నెలల్లోనే 1,00,000 మంది కార్యకర్తలతో భారీగా సభను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీని ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డకు తీసుకెళ్లే విధంగా పనిచేయబోతున్నాం. ఎస్సీలు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నటువంటి నా ఎస్సీ బిడ్డలు, నా ముస్లిం సోదరులు, నా బీసీ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ యొక్క నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి సంతోష్ సుమన్ మాంఝీ గారికి, అలాగే వ్యవస్థాపకులు నేడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి హిందుస్థాన్ అవామ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జితిన్ రామ్ మాంఝీ గారికి ఆంధ్ర రాష్ట్రం తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.